తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏకంగా 5,681 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఇందులో వరంగల్ కు 4,674 కోట్లు, కరీంనగర్ కు 840 కోట్లు, ఖమ్మం వరంగల్ కరీంనగర్ కారిడార్ కు 166 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను విడుదల చేసేందుకు ఆమోదం కల్పించింది. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా పలు నగరాల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లను విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ కోసం భారీగా 840 కోట్ల ప్యాకేజీతో సహా 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లకు అధికారికంగా తుది ఆమోదం తెలిపిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నానని బండి సంజయ్ తన ట్వీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ 3 మెగా ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. వరంగల్ మురుగునీటి పారుదల ఆధునీకరణ కోసం 4,674 కోట్లు, కరీంనగర్ మోడల్ రోడ్లు మౌలిక సదుపాయాల కోసం 840 కోట్లు, ఖమ్మం వరంగల్ కరీంనగర్ కారిడార్ కోసం 166 కోట్లు ఆమోదం తెలిపినట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఇక ఇందులో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. 840 కోట్లలో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జంక్షన్ అభివృద్ధి కోసం 630 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక మరో 130 కోట్లను వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ, వరద నివారణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన 80 కోట్లను సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ, డంప్ యార్డ్ పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన నిధులు లేవని, కానీ కరీంనగర్ను చేర్చడానికి డిపిఆర్ను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని తాను ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేసినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఈ నిధులకు తుది ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టు తెలంగాణలోని పలు నగరాలను సంపూర్ణంగా ఆధునీకరిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన తొలి విడతలో 1,420.26 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈ సందర్భంగా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.